హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఏసీ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 2 days 15-16 ఈరోజు కూడా అయిపోయింది. నేను ఒక వీడియో చేశాను. పేపర్ 1 పేపర్ 2 మీద మనం కొంచెం అనాలిసిస్ ఎంత ఉండొచ్చు అనే అంశం మీద వీడియో చేయడం జరిగింది మీకు. మరి నిన్న పేపర్ 1 కొంచెం కఠినంగా ఉంది, పేపర్ 2 పాలిటీ లిబరల్గా ఉంది, హిస్టరీ మనకి కష్టంగా ఉంది, అదేవిధంగా సోషియాలజీ కూడా లిబరల్గానే ఉంది. సో ఓవరాల్గా మీకు నిన్న క్లాసులో మనం చూస్తే ఒకసారి పేపర్ 1 మనం చూస్తే 80 to 90 రావచ్చు అని చెప్పుకున్నాం. చాలామందికి 70 to 80 మధ్యలో ఉంటారు. మనకి జాబ్ కావాలి కాబట్టి, కాంపిటీషన్ కాబట్టి 80 to 90. అదేవిధంగా మనకి పేపర్ 2, ఈ పేపర్ 2కి సంబంధించి మనకి ఇండియన్ హిస్టరీ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంది. అదేవిధంగా పాలిటీ ఈజీగా ఉన్నా కూడా ఇది మనకి 90 to 100. సో అదేవిధంగా పేపర్ 3 ఎకానమీ, ఇది బాగా కొంచెం చాలా హార్డ్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే డేటా ఓల్డ్ డేటా ఇచ్చాడు, 21, 22, 22, 23 డేటా ఇచ్చారు. ఎప్పుడో మళ్ళీ 2014-15 డేటా కూడా ఇచ్చారు. పేపర్ చాలా వేగ్గా ఉంది, స్టేట్మెంట్స్ ఉన్నాయి, టైం కూడా సరిపోదు, అర్థం చేసుకోవడం కూడా టైం సరిపోదు. డిఫరెంట్ మనకి ఎకానమీలో క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ ఎకానమీ అనేది మనం చూస్తే ఎకనామిక్ సర్వే, ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. వాటి నుంచి అలాగే తెలంగాణ 2021 అబ్స్ట్రాక్ట్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది ముందే చెప్పాను నేను ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు, వీడియోలో ఉంటుంది. ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇవన్నీ చూసుకోండి అని చెప్పాను. సో పేపర్ 3 కొంచెం టఫ్గానే ఉంది. అంటే డేటా ఇప్పుడు ఏం చేశారంటే పేపర్ 3కి సంబంధించి కంప్లీట్గా కాన్సెప్ట్ కాకుండా స్టేట్మెంట్స్ డేటా డంప్ చేయడం. ఇంత హ్యూజ్ డేటా స్టూడెంట్స్ హౌ కెన్ హీ రిమెంబర్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. అంత 5-6 స్టేట్మెంట్లు డేటా డంప్ చేయడం, క్రొనాలజికల్ ఆర్డర్, మ్యాచ్ ది ఫాలోయింగ్స్, అదొకటి ఎక్స్ట్రా ఇవ్వడం సివిల్ సర్వీస్ ప్యాటర్న్ లాగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి. సో ఇలా ఆ టైంని కిల్ చేసి, పాపం టైం మేనేజ్మెంట్, అది 1 minute క్వశ్చనే చదవలేము, దాన్ని మనం చదివి అర్థం చేసుకుని ఆ సెంటెన్స్ అన్నీ కూడా బబులింగ్ చేయాలి. ఇంత మనకి క్రిటికల్గా ఉందన్నమాట. సో పేపర్ 3 ఎగ్జామ్లో ఇది ఐ థింక్ సో 75 to 80 స్కోర్ అంతే మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఇంత హ్యూజ్ డేటా ఉంది. ఇకపోతే పేపర్ 4 కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారట 120 అని, అదని ఇదని చెప్తున్నారట, అది ఇంపాసిబుల్. ఈ పేపర్ 4 కూడా కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నప్పటికీ క్రానలాజికల్ ఆర్డర్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి అవి క్వశ్చన్స్. కొన్ని నక్సలైట్ల మూమెంట్ నుంచి 1970 తర్వాత ఇచ్చినవన్నీ కూడా ఆ ఇయర్స్ చాలా కొంచెం కాంప్లికేటెడ్. ఒక 20 క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి, పక్కన పెడదాం. వీటికి సంబంధించి ఇది పేపర్ 4 కొంచెం ఈజీ అనిపించినప్పటికి కూడా నీకు 100 కంటే ఎక్కువ స్కోర్ దాటదు. సో 120 వచ్చే సీన్ లేదు ఈ పేపర్కి. సో అది చాలా తప్పు. ఈ గాంధీనగర్ కానీ, అశోక్ నగర్ కానీ కొంతమంది నాకు పిల్లలు ఫోన్ చేస్తారు, సార్ 120 వస్తాయి టఫ్ పేపర్ 4, ఇంపాసిబుల్ అది. సో అది ఆ చెప్పిన ఫ్యాకల్టీ కూడా రావది. సో ఆ క్వశ్చన్స్ కూడా ఆ విధంగా ఉన్నాయన్నమాట. అంతా కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్లస్ ప్యూర్లీ కొన్ని ఆంధ్ర క్వశ్చన్స్ ఇచ్చాడు. సో డిఫరెంట్గా ఉంది పేపర్ అనమాట. సో అది కొన్ని మనకి ముఖ్యంగా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఓకే. సో ఏది అంత ఈజీగా లేదు. సో క్రొనాలజికల్ ఆర్డర్ కూడా కొన్ని డిఫికల్ట్గానే ఉంది, మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా కొన్ని డిఫికల్ట్గానే ఉన్నాయి. కాబట్టి 100 వేసుకోవాలి అంతే. అందుకంటే నేను ఎక్కువ చేస్తానంటే నెగిటివ్ లేదు కాబట్టి 5-10 ఎక్కువ రావచ్చు, అది వేరే సంగతి, అది ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయితే. సో ఇవి స్కోరింగ్ చూసుకుంటే మనకి యావరేజ్ ఓసీ వాళ్ళకి చెప్తున్నాను నేను, యావరేజ్ మీకు 90 వేసుకున్నా కూడా ఇక్కడ 80 కదా, ఇది 190 వేసుకున్నా కూడా మీకు 360 పడుతుంది ఇక్కడ. అంటే ఐ థింక్ సో, నేను అనుకోవడం ఏంటంటే ఈసారి 450, 500 అంత ముందులో రావు, 350 to 400 మధ్యనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఐ థింక్ సో. పేపర్ స్టైల్స్ అలా ఉన్నాయన్నమాట. పేపర్ 4 100, పేపర్ 2 90 to 100, పేపర్ 3 75 to 80, పేపర్ 1 80 to 90. ఒక 5 మార్కుల ప్లస్ ఆర్ మైనస్ వేసుకున్నా కూడా మనకి 350 to 400 మనకి అంతకంటే ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట ఈ పేపర్ చూసిన తర్వాత. ఇక 4th పేపర్ అయితే కంప్లీట్గా మనం ఎట్లా ఉందంటే అది కంప్లీట్ ఈ ఆంధ్ర ఫోకస్డ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడనమాట. ఫోకస్ అంటే ప్రతి క్వశ్చన్లో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్లో సో ఆ ముల్కీ కానీ, ఆ ఆంధ్రుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది తెలంగాణ మీద కానీ, ఈ క్వశ్చన్సే మనకి ఎక్కువగా రీసెంట్గా ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇచ్చాడంటే అది ఎంత ఇంపాక్ట్లో ఇచ్చారని పేపర్ అర్థమవుతుంది. కంప్లీట్
ఇది కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళని ఇండికేట్ చేసి ఇచ్చే పేపర్ అనొచ్చు అనమాట. పేపర్ 4th అనమాట. ఆ విధంగా పేపర్ ప్రతి క్వశ్చన్లో కూడా మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే 350 to 400 మనకి మార్క్స్ మనకి మధ్యలో ఉంటుంది అనిపిస్తుంది కట్ ఆఫ్. సో అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ రిజర్వేషన్ అవన్నీ ఈ మధ్యలోనే ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. 400 to 350 మధ్యలో. సో ఇంకో 2-3 డేస్ పోతే మొత్తం ఓవరాల్గా ఎంత వస్తుంది ఏంటి అనేది. కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి నెట్లో సెర్చ్ చేసినా కూడా దొరకవు. అట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. సో ఈసారి అయితే పేపర్స్ మెజారిటీ ఆఫ్ కీ మిస్టేక్స్ లేకుండా అయితే, అంటే ఆప్షన్ మిస్టేక్స్ లేకుండా అయితే మెజారిటీ క్వశ్చన్లు ఉన్నాయి. నాకు ఇక్కడ 1-2 కనిపించాయి అంతే ఆల్ పేపర్స్లో. బట్ ఈ 600 క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్స్ అయితే తప్పు లేకుండా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ బట్ క్వశ్చన్స్ ఈ ఎకానమీ మరీ దారుణంగా డేటా మాత్రం చాలా డంప్ చేశాడు. ఈవెన్ పేపర్ 4 కూడా కాన్సెప్ట్ ఇచ్చాడు, కొన్ని బాగానే ఉంది. కానీ కొన్ని మాత్రం క్రానలాజికల్ ఆర్డర్ కానీ సీక్వెన్షియల్ ఆర్డర్ అదే మ్యాచ్ ది ఫాలోయింగ్లో కానీ కొంచెం ఇబ్బందిగానే పెట్టే ప్రయత్నం చేశాడు అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఈ కట్ ఆఫ్కి సంబంధించి నా ఒపీనియన్ మీతో షేర్ చేశాను. సో అదేవిధంగా ఈ పేపర్ 3కి సంబంధించి నేను ఏదైతే చెప్పానో ఒక 1 వీక్ ముందు వీడియోస్లో, అవి ఆ ఎనాలిసిస్ నేను చాలాసార్లు 2023 మీరు ఎకనామిక్ సర్వే చూడండి, మీ యూట్యూబ్లో ఉంది, మీరు ఎవరైనా కూడా చూస్తే దాని నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి. అలాగే నేను పక్కా తెలంగాణ అబ్స్ట్రాక్ట్ చేశాను అనమాట. తెలంగాణ అబ్స్ట్రాక్ట్ 2021-22లో వచ్చినప్పుడు ఒక 2 years బ్యాక్, అప్పుడు కూడా దాని నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది సరిగా రాలేదని డిమోటివేట్ అయ్యి సో ఇవేం అవసరం లేదు. ఇది లైఫ్లో పార్టే, బట్ బాధ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త పోస్టులు ఇస్తారా లేదా చూడాలి ఒకసారి. సో అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ ఇది నా యొక్క ఒపీనియన్ చెప్పాను, మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.